చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో మనకు జిబ్బర్ స్టిచ్చింగ్ అనేది ప్యాంటుకు ఫ్లై జిబ్ స్టిచ్చింగు. ఈ విధంగా చాలా నీట్‌గా వస్తుంది. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్‌గా ఫాలో అవుతే చూడండి ఈ విధంగా ఇలా జిబ్బును లాక్కొని చూస్తే చాలా సింపుల్‌గా రావాలి. ఈ విధంగా ఎలాంటి ఇలా పట్టుకున్నట్టుగా ఆ విధంగా రాకుండా సింపుల్‌గా ఈ విధంగా ఫ్రీగా రన్నర్ ఆడేటట్టు ఉండాలండి. చూడండి ఇలా నీట్‌గా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడు ఈ విధంగా ఉంటుంది చూడండి. ప్యాంటు ఫ్లై జిప్ స్టిచ్చింగ్ అనేది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ఈ విధంగా వేస్తాను. ఇది వచ్చేసి ఫల్లాయి మనం ఫల్లాయి స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా! దానికోసమని ఇది తయారు చేసి పెట్టాము. చూడండి నీట్‌గా ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో నేను ప్యాంటుకు ఫ్లై జిబ్బర్ స్టిచ్చింగ్‌ని ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఫల్లాయిస్‌లో ప్యాంట్ కటింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటాం కదా! ఇలా అస్తర్ తీసుకోవాలండి. రెండింటికి కింది సైడ్‌లో అస్తర్ పెట్టేసుకొని మన ఫల్లా ఏ విధంగా ఉందో అదే విధంగా అదే షేప్‌లో స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా వేసుకోవాలని. ఇలా మనకి ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో తీసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. అలాగే పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. ఈ విధంగా ఈ షేప్‌లో అయితే నేను ఫల్లాయి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చాలా సింపుల్‌గా కొత్త పద్ధతిలో ఈ విధంగా మనం ఫల్లాయి అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క వీడియో నేను పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం ఫల్లాయి స్టిచ్చింగ్ అనేది పైనుంచి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌నైతే మనం కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనము స్టిచ్చింగ్ ఎంత వేసుకున్నామో దానికి కొంచెం మాయ వదులుకొని ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ అదే విధంగా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఫల్టాయించుకుంటాం చూడండి. ఈ విధంగా వచ్చింది కదా! దీన్ని ఫల్టాయించుకొని మళ్ళీ పైనుంచి స్టిచ్చింగ్ వేసుకుంటాను. ఇప్పుడు లోపలైతే కచకలు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది గుంజు పట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా కచకలు పెట్టుకోవడం వల్ల ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి మనం ఫల్టాయించుకొని పైనుంచి స్టిచ్చింగ్ చేసుకుంటాం చూడండి. ఈ విధంగా ఇలా మనం హ్యాండ్‌తోని రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నీట్‌గా వస్తుంది. ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా అయితే మనము హ్యాండ్‌తో ప్రెస్ చేసుకోవాలి. మీరు కూడా అదే విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా మడత పెట్టేసేయాలి. మడత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ హ్యాండ్‌తోని ప్రెస్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి. రెండిటిని అదే విధంగా చేసుకోవాలండి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత నేను స్టిచ్చింగ్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాను చూడండి. ఇలా ఉంటుంది కదా! ఇక్కడ పైనుంచి మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అంచు వెంబడైనా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం మాయ వదిలేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వదులుకొని ఏస్తున్నాను. అలా అయితే మనకి పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. అందుకే ఈ విధంగా వేసుకుంటున్నాను రెడీమేడ్ స్టైల్‌లో. ఇప్పుడొచ్చేసి మనం ఒకటి పైనుంచి వేసుకున్నాం కదా! స్టిచ్చింగ్ వచ్చేసి ఇది కింది నుంచి వేసుకుంటాము. ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి. సేమ్ మనం అవతల దానికి మాయ వదులుకొని వేసుకున్నాం కదా! దీన్ని కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఈ సైడ్‌లో ఉంది కదా! దానిపైన మనం కొంచెం గ్యాప్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు. దేనికోసం అంటే ఇదొచ్చేసి ఫల్లాయి స్టిచ్చింగ్ వేసుకోవడానికి యూజ్ చేస్తాము. అవతలదొచ్చేసి మనము జిబ్బర్ యాడ్ చేస్తాము దానికి. చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి లోపల సైడ్‌లో. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌నైతే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి. చూసారు కదండీ! ఒక సైడ్ ఫల్లా అయితే తయారైపోయింది ఈ విధంగా. ఇప్పుడు దీన్నొచ్చేసి మనము కొంచెం మాయ వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఓవర్‌లాక్ చేసుకోవాలండి. ఓవర్‌లాక్ అంటే ఇంటర్‌లాక్ అంటారు. ఓవర్‌లాక్ అంటారు. ఓవర్‌లాక్ అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనం ఓవర్‌లాక్ చేసుకున్నాం కదా! ఓవర్‌లాక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వచ్చేసి లోపల సైడ్‌కి మడిచేసుకోవాలి. మడిచి పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. అది ఇప్పుడు చూపిస్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలని. చూడండి ఇప్పుడు ఈ లోపల సైడ్‌లో ఉన్న క్లాత్ ఉంది కదండీ! ఆ క్లాత్‌ని లోపలికి మడిచేసేయాలి. మడిచేసి పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి పోగులు లేకుండా, దారం పోగులు లేకుండా క్లియర్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దారం పోగులుంటే మనము చైన్ అటాచ్ చేసిన తర్వాత దాంట్లో ఇరికిపోయి అదైతే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. చూడండి ఈ విధంగా మడత పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీనికైతే మనం జిప్పునైతే యాడ్ చేసాం చూడండి. జిప్పు మనము తీసుకున్న వెంబడే ఒకసారి లాగి చూసుకోవాలండి. అది ఇంకా అంటే ఫెయిల్ అయిందా? లేదంటే బాగానే ఉందా? అని మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా లాగి చూసుకోవాలి. 1కి 2 సార్లు. రన్నర్ అనేది పైకుండేటట్టు చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ విధంగా ఇలా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇంతటితో మనకైతే ఫ్లై ఫ్లై జిబ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం పార్ట్స్‌కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఇదైతే చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తుంది నీట్‌గా. చూసారు కదా! మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇదొచ్చేసి బ్యాక్ సైడు. ఇదొచ్చేసి మనకి ఫల్లై స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఈ విధంగా తయారు చేసుకున్నాను. మనం ఇప్పుడు పార్ట్స్‌కి ఓవర్‌లాక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఓవర్‌లాక్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లై జిబ్బర్‌నైతే మనం అటాచ్ చేస్తాము. ఈ విధంగా 2 పార్ట్స్‌లకి ఓవర్‌లాక్ చేసుకోవాలి. ఓవర్‌లాక్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇది మనమైతే సీదా సైడ్ పెట్టుకున్నామండి. ఉల్టా లోపలికి ఉండేటట్టు చూసుకొని అక్కడ కచక పెట్టుకుంటాం కదా! కటింగ్ చేసేటప్పుడు ఆ కచక కంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి. ఈ ఫలై స్టిచ్చింగ్ వేసే పళ్ళ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఒక పావించ్ అంత దూరంకెళ్ళి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము పైనుంచి కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసాం కదా! పళ్ళాయన వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కచక ఉంది కదండీ! ఆ కచక దగ్గర కొంచెం కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ వేస్తాను చూడండి. పళ్ళాయి పైనుంచి ఈ విధంగా పైనుంచి కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకోవాలి. ఇంతటితో మనమైతే ఒక ఫల్లైన్ అయితే కంప్లీట్‌గా స్టిచ్చింగ్ వేసేసాము. ఇలా యాడ్ చేసేసాము. ఇప్పుడు చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చిందని చెప్పి. ఇలా మనకి ఎలాంటి పోగులు లేకుండా అయితే కటింగ్ చేసుకోవాలి. అలా పోగులు ఉన్నాయంటే మనకి చైన్ మధ్యలో ఇరుక్కుపోతుందండి. ఇరుక్కుపోయిన తర్వాత చైన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవన్నీ తీసేసుకోవాలి. మెయిన్‌గా జిబ్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే అలాంటి పోగులు ఏమన్నా ఉంటే ఇరుకుతాయి కాబట్టి. ఇదొచ్చేసి ఉల్టా సైడ్ నుంచి వేస్తున్నాను చూడండి. ఫ్లై జిబ్బర్ వచ్చేసి కింది సైడ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ కచక పెట్టాము కదా! ఆ కచకను కరెక్ట్‌గా చూసుకొని మనం జిబ్బర్‌ను కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా పై వరకు స్టిచ్చింగ్ వేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్చింగ్ వేస్తాను. చూపిస్తాను మీకు. ఇలా మనం స్టిచ్చింగ్ వేసాం కదా! ఇప్పుడు ఈ విధంగా మడుచుకొని పైనుంచి కూడా స్టిచ్చింగ్ వేస్తాను. ఇలా స్టిచ్చింగ్ వేయడంతోనే కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇలా మనము పైనుంచి కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మనం స్లోగా క్లాత్‌నైతే లాగకుండా ఈ విధంగా ఇలా కచక పెట్టుకోవాలి. అక్కడ కచక దగ్గర కొంచెం కటింగ్ చేసుకొని ఈ విధంగా వేస్తున్నాను. ఇంతటితో మనమైతే అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు చూపిస్తాను క్లియర్‌గా ఏ విధంగా వచ్చిందని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఇలాంటి పోగులు లేకుండా అయితే ఖచ్చితంగా ఇవన్నీ తీసేసుకోవాలి. మీకైతే పదే పదే చెప్తున్నాను. అవి ఉంటే మాత్రం చైన్ అనేది ఆ పోగులనేటివి ఆ చైన్‌లో ఇరుక్కుపోతాయి. చూడండి ఇలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఈ విధంగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. చూసారు కదా! మనం ఈ రన్నర్‌ని ఒకసారి లాగి చూద్దాం. ఫ్రీగా వస్తుందా లేదా అని చెప్పేసి. చూడండి ఇలా ఫ్రీగా వచ్చేసింది. ఇలా ఫ్రీగా ఆడాలండి రన్నర్ అనేది. ఈ విధంగా ఇలా నీట్‌గా వస్తుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. చూడండి ఇక్కడ మనము ఫలై స్టిచ్చింగ్ వేసుకోవడానికి కూడా మనము ఫలైన్ అయితే యాడ్ చేసుకున్నాం కదా! ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.